సో దీనితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇందాకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రిటికల్ మినరల్స్ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా అడ్రస్ చేస్తూ పొందుపరచడం జరిగింది. ఇది శ్రీకాకుళంలో వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువగా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ కూడా లభించే అవకాశం మనకు ఉంది. కాబట్టి నేను చాలా హర్షిస్తున్నాను ఇది పెట్టడం వల్ల. భారతదేశానికి ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ ఏ కంట్రీకైనా సరే ఇది చాలా స్ట్రాటజిక్ ఏరియా. ఇది అలాంటిది మనం ఈరోజు ఇందులో బలం పెంచుకోగలుగుతున్నామనంటే రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఖచ్చితంగా మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్, అలాగే ఎలక్ట్రానిక్స్, వీటన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మ్యాగ్నెట్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్. దీన్ని మనం ఆత్మనిర్భరత మనం సంపాదించుకోవాలి. సెల్ఫ్ సఫిషియన్సీ ఈ ఇండస్ట్రీలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందుకోసం ఈరోజు ఈ రేర్ ఎర్త్ కారిడార్ని కూడా ప్రకటించారు. అలాగే దానికి సంబంధించి పూర్వోదయ స్టేట్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. పూర్వోదయలో బడ్జెట్ కేటాయించాలి. పూర్వోదయ ద్వారా సైట్స్ని టూరిజం సైట్స్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని గతంలో ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు స్పష్టంగా బడ్జెట్లో కూడా కనిపిస్తుంది. పూర్వోదయ గురించి చెప్పడం, దానికి కూడా నిధులు కేటాయించడం అనేది చాలా శుభసూచకంగా భావిస్తున్నాను. అలాగే ఆంధ్రాని మెన్షన్ చేస్తూ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో చెప్పారో పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్ సంబంధించి, అలాగే అరకు వ్యాలీలో కూడా ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా అది కూడా తెలియజేశారు. దీనితో పాటు బయోఫార్మా ఏరియాలో అగ్రస్థానంలో దేశంలో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆల్రెడీ చాలా హబ్స్ క్రియేట్ ఉన్నాయి. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో బయోఫార్మాకి సంబంధించి చాలా వరకు ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అటువంటిది బయోఫార్మా శక్తి ఆ స్కీమ్ని కానీ మనం వినియోగించుకోగలిగితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను. టెక్స్టైల్ సెక్టర్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ యోజన కూడా ఇది పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖాదీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఈ ఇండస్ట్రీస్కి కూడా బడ్జెట్ ద్వారా సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో అది కూడా పెట్టడం జరిగింది. దాని లాభం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందని తెలియజేస్తున్నాను.